బియ్యంతో పని లేకుండా, ఎక్కువగా పప్పు కూడా నానబెట్టాల్సిన పని లేకుండా, అసలు పిండి పులియాల్సిన పని లేకుండా సుతిమెత్తని దోశలు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూడండి. ఇక్కడ నేనైతే ఒక గ్లాసు బన్సీ రవ్వ అంటారు చూడండి, గోధుమ నూక దొడ్డుది, అది తీసుకొని ఒక గ్లాస్ పెరుగు వేసుకొని మొత్తం కలిపేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చిన్న పావు కప్పు మినపప్పును కూడా వేడి నీళ్ళు వేసి కాస్త కడిగేసి నీళ్లు పోసే వరకు ఇలా పప్పు మునిగే వరకు పోసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు చట్నీ రెడీ చేసుకోవచ్చు. ఒక గంట తర్వాత చూడండి మంచిగా రవ్వ పెరుగులో నాని ఉంటుంది, అలాగే మినపప్పు కూడా మంచిగా నాని ఉంటుంది. ఇప్పుడు మిక్సీ జార్లో మినపప్పులో కొద్దిగా నీళ్ళు వేసి మెత్తగా గ్రైండ్ చేసి బౌల్లో వేసుకోండి. అదే మిక్సీ జార్లో ఈ నానబెట్టుకున్న పెరుగును అలాగే ఈ రవ్వను కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని అందులో వేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే పావు టీ స్పూన్ వంట సోడా వేసి బాగా కలుపుకొని దోశల్లా వేసుకోవాలండి. ఆయిల్ లేకున్నా కూడా ఈజీగా వచ్చేస్తాయండి. సుతి మెత్తని దూదులాంటి ఈ దోశలు రెగ్యులర్గా చేసుకునే వాటికన్నా సూపర్.